హాయ్ అండి. ఈరోజు వచ్చేసేసి అసలు శ్రీజ బయటకొచ్చాక అసలు శ్రీజ సిట్యుయేషన్ ఎలా ఉంది? అసలు మనం చూస్తున్నాము ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేమి తన ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో ఎంతో బాధగా ఫీల్ అయ్యి పెట్టే వీడియోస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు కామన్ మ్యాన్స్ హరీష్ గారొచ్చారు. అండ్ మన ప్రియా గారొచ్చారు. అండ్ మన మర్యాద మనీష్ గారొచ్చారు. వీళ్ళందరూ వచ్చారు గానీ వాళ్ళకి నార్మల్‌గా ఎలిమినేషన్ అయితే ఛానెల్‌తో అయితే అవ్వడం జరిగింది. మన ఓన్లీ శ్రీజకైతే అన్‌ఫెయిర్‌గా అయితే అవ్వడం జరిగిందనమాట. అందుకని అప్పుడు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి 10 డేస్ అయినా కూడా తను ఇంకా ఫీలింగ్‌ని మర్చిపోకుండా చాలా బాధపడడం అయితే జరుగుతుంది. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసుకున్నట్లయితే సంచలనంగా పోతున్నాయన్నమాట వ్యూస్ అసలు మామూలుగా పోవట్లేదు. ఏ వీడియో పెట్టినా మనకి 5 ఏమో ఆ రేంజ్‌లో పోతుంది. ఫీల్ అయి పెడుతున్నాను. ప్రతి ఒక్కటి అంటే సంతోషం ఎక్కడా లేదు. మొత్తం ప్రతి ఒక్క వీడియో వచ్చిన దగ్గర నుంచి బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి బాధపడుతూనే వీడియోస్ పెడుతుందన్నమాట. ఆ బాధకి కారణం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బాధకు ఒక రీజన్ కూడా ఉంది. ఆ బాధపడడంలో ఎలాంటి తప్పు లేదు ఖచ్చితంగా. అసలు మనమే బాధపడుతున్నాం. మనం అసలు శ్రీజ గారికి ఏమో కాము, ఒక ఫ్రెండ్స్ కాము, ఏమి కాము, ఒక రిలేటివ్స్ కాము. అలాంటిది మనకి ఆ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ చూసాక మనకే బాధ అనిపించింది. అసలు ఒక కామన్ గర్ల్‌ని అసలు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? అప్పటికప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా ఇలా చేయడం ఎంతవరకు న్యాయం? అసలు మళ్ళీ గేమ్‌లో కూడా ఆ గేమ్ పెడతారు కదా! ఆ గేమ్‌లో కూడా అలా జరగడము, పవన్‌కి, శ్రీజకి జరగడం అదంతా అన్‌ఫెయిర్‌గా అనిపిచ్చి, ఇంక మనకే చూసినోళ్ళకే అంత అనిపిస్తే, అక్కడుండి ఫేస్ చేసిన ఆ అమ్మాయికి ఇంకెంత అనిపించాలి. ఆ బాధపడడంలో అయితే మొత్తానికైతే ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే ఉంది. దాని గురించే మనం కూడా ఫైట్ చేస్తున్నామనమాట. వీడియోలో చూసుకున్నట్లయితే అసలు చెప్తుంది ఆ అమ్మాయి ఆ సండే గురించి, ఎపిసోడ్ గురించయితే ఆ రోజు ఫుల్లు కొంచెం ఫీల్ అయినట్లుందనమాట. సండే ఎపిసోడ్ జరుగుతుంది కదా! మన దీపావళి ఎపిసోడ్. ఆ దీపావళి ఎపిసోడ్‌కి మనకి హైపరాది అని వస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఎవరో అతని పేరు తెలీదు నాకు. సంథింగ్ వచ్చేసి ఒక్కొక్కరి మీద పాటలు పాడతాడు మంచిగా. బావుంటుందసలు. ఫుల్ ఎంజాయ్ చేసాం మనం అసలు సండే ఎపిసోడ్ మామూలుగా లేదు. మీరు గాని చూడకపోతే మన జియో హాట్‌స్టార్‌కెళ్ళి చూసుకోవచ్చు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అసలు మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో ఉంటుందన్నమాట ఎంటర్‌టైన్‌మెంట్. ఆ ఎపిసోడ్ చూసి కొంచెం ఇంకా ఫీల్ అయినట్లుంది. ఎందుకంటే నాది జరిగిందా ఇప్పుడు ఫెయిర్‌గా జరిగితే ఎవరు ఆలోచించరు. సరే జనాలేసేసారు. మన ఆట బాలేదేమో వచ్చేసాము. మనకంత అదృష్టం లేదు అని అనుకోవచ్చు. కాకపోతే జరిగిందంతా అక్కడ అన్‌ఫెయిర్ కాబట్టి ఖచ్చితంగా ఆ అమ్మాయికి అక్కడ హౌస్‌లో ఉండడానికి ఇంకా సోర్స్ ఉంది కాబట్టి, అందుకనైతే ఆ అమ్మాయి చూసినప్పుడు ఎపిసోడ్ ఊహించుకున్నదేమో. నేను అన్‌ఫెయిర్‌గా జరగకపోతే అక్కడ ఉండేదాన్ని కదా! హైపర్ ఆది అన్న అందులో ఫ్యాన్ అంట ఆ అమ్మాయి. బిగ్ ఫ్యాన్ అంట. హైపర్ ఆది అన్న ఎపిసోడ్ అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అసలు లోపలికి హౌస్‌లోకి రాకముందు నుంచి అనుకుంటుందంట. హైపర్ అన్నతో మాట్లాడాలి. వచ్చేంత వరకు మనం అంటే ఖచ్చితంగా ప్రతి దివాళీకి హైపర్ ఆది అన్న అయితే వస్తాడన్నమాట. దానికోసం ఆమె వెయిట్ చేస్తూ ఉన్నింది. వచ్చుంటే మాత్రం తన గురించి కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పేవాడనమాట. ఆ రోజు అసలు హైపర్ అది చెప్పిన మాటలు మన మైండ్‌లో ఏయైతే ఉన్నాయో హౌస్‌మేట్స్ గురించి, ఆ మాటలైతే కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసినట్లయితే అనిపించింది నాకైతే. పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఒక్కొక్కరి మొహాలు బ్లాక్‌గా, నల్లగా అయిపోయాయన్నమాట. నిజాలు చెప్పాడు కాబట్టి అలా అయిపోయాయి. మన నాగార్జున సార్ గురించి చెప్పడం జరుగుతుంది. "ఏం చెప్పావు అసలు? ఏంటి వాళ్ళ మొహాలేంటి అలా అయిపోయి, ఎలా ఉన్నాయి ఏంటి?" అంటాడనమాట. "ఏం చెప్పలేదు సార్ నిజాలు చెప్పాను" అంటే, వాళ్ళ ఆట ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. మరి హైపరాది అని చెప్పిన మాటలు ఎంతవరకి హౌస్‌మేట్స్ తీసుకుంటారు? వాటిని ఎంతవరకు పాటిస్తారు? వీటిని బట్టి మనకు బేస్ అయి ఉంటుంది. అంతకుముందు ఉండేది. బయట జరిగే విషయాలు కనీసం అసలు లిటిల్ బిట్ కూడా లోపలికి తీసుకొని పోయేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కటి హౌస్‌మేట్స్‌కి కూడా తెలుస్తుంది. ఏదో రూపంలో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ రూపంలోనో, నాగార్జున సార్ వచ్చేసి ఇప్పుడు ఆడియన్స్ వచ్చి వాళ్ళకి ఒక రిమోట్ ఇస్తున్నారు. డూప్లికేట్ రిమోట్ ఇచ్చి మామూలుగా హల్చల్ చేయట్లేదు అది. దుబాయ్ అంటారు, మైసూర్ అంటారు. కాకపోతే వాళ్ళు ఇక్కడ మన హైదరాబాద్‌లో ఉండే బ్యాచే అన్నమాట అది. అలాంటి వాళ్ళని తీసుకొనొచ్చి ఎలాగో ఒకలా తెలియపరుస్తున్నారన్నమాట. అసలు బయట ఎలా నడుస్తుంది అనేది అదంతా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఓటింగ్ రూపంలో థమ్స్ అప్పా, థమ్స్ డౌనా అదంతా సారీ థమ్స్ అప్పా, థమ్స్ డౌనా అనేది జరుగుతుందనమాట. ఇయన్నీ జరుగుతున్నాయి కాబట్టి హౌస్‌మేట్స్ కూడా అంతో కొంతో తెలుస్తుంది. అసలు బయట ఎలా జరుగుతుంది ఏంటి? మనము ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం అనేది ఏదో కారణంగా తెలుస్తుంది. అండ్ హైపర్ ఆది అని కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. అండ్ శ్రీజ కూడా దానికోసమే చూసిందనమాట. వస్తాడు. కొంచెం కలిసినట్టుంటది. అని ఎవరికైనా ఉంటది కదా! ఇప్పుడు ఒక ఫ్యాన్‌గా మనం గూడా మనకు ఎవరికో ఒక ఫ్యాన్స్ ఉంటారు. మన 'ప్రభాస్' అన్న అయితే, 'మహేష్ బాబు' అన్న అయితే అందరూ చాలా మంది ఉంటారు ఫ్యాన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్. అలాంటి ఎవరన్నా అట్లా ఒక డ్రీమ్ ఉంటుంది కదా! ఖచ్చితంగా కలవాలి అది ఇది అని. సేమ్ డ్రీమ్ అనమాట. అందువల్ల ఎక్కువగా బాధపడింది. దాని గురించి ఎస్పెషల్లీ మెన్షన్ చేసింది ఆ వీడియోలో. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆ పాటలు ఆయన పాటలు పాడతారు కదా! ఎవరో చొక్కాన. దాని గురించి కూడా నేను ఉండుంటే నా గురించి కూడా ఒక పాట పాడేవాళ్ళు కదా! అని నాకొక మెమరబుల్ మూమెంట్‌గా అది ఉండేది కదా! నేను పెట్టుకునేదాన్ని.
అనేసి కనీసం ఒక 2 మినిట్స్ వీడియో దాకా ఆ అమ్మాయి అసలు మిడ్ నైట్ అసలు నిద్రపోకుండా నైట్ అసలు ఏడ్చుకుంటూ ఆ వీడియో చేసి అప్లోడ్ చేయడం. అదంతా ఇంకా అసలు ఈ ప్రజలు మామూలుగానే అన్‌ఫేర్ అనుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అలాంటి ఆ అమ్మాయి పోస్ట్ చేస్తుంటే ఇంకా హైప్ పెరిగిపోతుంది. బయట అసలు నిజంగా అన్‌ఫేర్. అంత అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా ఎవరైతే ఎలిమినేట్ అయ్యి వచ్చాక ఎవరు అంత ఫీల్ అవ్వరు. కేవలం ఆ ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఏంటంటే ఎవరికన్నా ఉంటుంది. ఇప్పుడు మనం అర్హత ఉండి కూడా మనం అది సాధించుకోలేకపోతే అందులో అది మోసం జరిగేసి కళ్ళ ముందు అంత లక్షల మంది చూస్తుండగా అది అన్‌ఫేర్ అయితే జరిగింది. అది కనీసం ఆ గేమ్‌లో ఉన్న పవన్ దాంట్లో అయితే అది మామూలు అన్‌ఫేర్ కాదు. అది పక్కాగా గెలిచింది. శ్రీజానే గెలిచింది. అలాంటిది కూడా ఆ సంచాలక్ అసలు ఎలా చూసారో ఏంటో గాని అసలు ఆ అమ్మాయికి లక్ లేదు. ఆ రోజు లక్ లేదేమో ఏమో మొత్తానికైతే అలా జరుపుకుంటూ బయటికి రావడం అయితే జరిగిందనమాట. ఆ అమ్మాయి మైండ్‌లో ఉంది. అది మన మైండ్‌లో చూసినోళ్ళం మనం గూడా మర్చిపోలేకపోతున్నాము. అసలు ఏంట్రా బాబు! ఇలా కూడా ఎలిమినేట్ చేస్తారా? మనం ఏ సీజన్‌లో చూడలేదే. అలాంటిది ఒక మళ్ళీ కామన్ గర్ల్‌ని అసలు జాబ్ మానేసి 2,00,000 సాలరీ జాబ్ మానేసి వచ్చి ఓన్లీ బిగ్ బాస్ కోసమే టాటూ వేపించుకొని మరి హౌస్‌లోకి ఎంటర్ అయింది. అలాంటి అమ్మాయిని అసలు ఆ రకంగా ఎలిమినేట్ చేసేసి బయటికి పంపించి ఏంటండి ఇది? అంటే ఇది ఇప్పుడు గాని శ్రీజాని రీ ఎంట్రీ గాని తీసుకురాకపోతే తీసుకొస్తారు, తీసుకురారో తర్వాత విషయము. తీసుకురాకపోతే మాత్రం అదొక మార్క్ లాగా ఉంటుంది. మచ్చ. ఒక చిన్న మచ్చలాగా. ఎందుకుంటుందంటే బయట సంచలనం అవుతుంది. బయట సంచలనం అవుతుంది గాబట్టి, ఆ మార్క్ అనేది చాలా మంది ఆడియన్స్ కూడా చెప్తున్నారు. మేము శ్రీజాని రీ ఎంట్రీ రూపంలో గాని మీరు తీసుకురాకపోతే అది మేము మచ్చలాగా చూస్తాము. సీజన్ లైన్‌లో ఇలా జరిగింది ఒకరికి. ఇలాంటిది మీరు ఒక అన్‌ఫేర్‌గా మీరు నడుపుతున్నారు అసలు బిగ్ బాస్‌ని. ఇలాంటి మచ్చ అయితే ఖచ్చితంగా పడుతుంది. శ్రీజ ఎంట్రీ మాకు ఖచ్చితంగా కావాలని కోరుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే నా మైండ్ నుంచి ఎవరికన్నా కావాల్సింది టీఆర్‌పీ రేటింగు. ఎక్కువగా జనాలు ఎవరినైతే కోరుకుంటున్నారో వాళ్ళే లోపలికి తీసుకుపోతారు కాబట్టి, మనం ఇంతమంది లైక్ చేస్తున్నాము, ఇంతమంది రీల్స్ చేస్తున్నాము, ఇంతమంది పోస్టులు చేస్తున్నాము, ఇంతమంది బిగ్ బాస్‌కి కాల్స్ చేస్తున్నాము. ఇయన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చూస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది కదా! ఇంతమంది లైక్ చేసే పర్సన్‌నే లోపలికి తీసుకొని రావాలని అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉంటుంది. మనకి ఉంటుందనమాట. కాకపోతే కొంతమంది హోప్స్ అయితే వదిలేశారు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటున్నారు గేమ్స్ లోపలున్నోళ్ళు. నాగార్జున సారు ఆయన పాటికి వచ్చి సండే, సాటర్‌డే ఎపిసోడ్‌లు చేసుకొని ఎళ్ళిపోతున్నాడు. ఇంకా శ్రీజ ఎంట్రీ గురించి అసలు ఒక అప్డేట్ ఎవరు ఒక పెద్ద ఇప్పుడు పెద్ద ఛానెల్స్ వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు అప్డేట్ గురించి. ఇంకా వదిలేసారు అయిపోయింది. ఇంకేముండదు అని అనుకుంటున్నారు. కానీ మనమేమనుకుంటున్నామంటే ఇప్పటిదాకా అలాంటి అన్‌ఫేర్ అనేది ఎప్పుడు జరగలేదు కాబట్టి, అంటే జనాల ఓట్ల ద్వారానే మరి ఇప్పుడు జరుగుతుంది. బిగ్ బాస్ మనం చరిత్రలో చూసుకున్నట్లయితే జనాల ఓట్ల ద్వారా జరిగేదే ఎలిమినేషన్ అన్నమాట. లేకపోతే ఇంగా ఉంటది తెలుసు కదా! సీక్రెట్ రూమ్ అవన్నీ. అలాంటి ఏదో ఒకటుంటుంది. నేను ఇంకా 50 డేస్ పైనుంది. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ 44థ్ డేనే. ఇంకా 50 డేస్ పైనుంది. చాలా మ్యాజిక్‌లు జరగబోతాయన్నమాట. ఇంక చెప్పాను కదా! ఈ సీజన్ హైప్ గురించి కూడా స్టార్టింగ్‌లోనే చాలా మ్యాజిక్‌లు జరగబోతాయని చూడబోతున్నాం. ఆ మ్యాజిక్‌లో ఇదొక మ్యాజిక్కా అని చూసుకోవచ్చనమాట. ఒకవేళ వచ్చేటట్టుంటే ఖచ్చితంగా శ్రీజ అయితే ఒక పవర్ అయితే ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా పంపిస్తారు. వైల్డ్ కార్డ్స్‌కి ఎలాగైతే ఒక పవర్ ఇచ్చి లోపలికి పంపించారో, ఇంక శ్రీజ గారికి కూడా ఒకవేళ ఉంటే నేను చెప్పేది రీ ఎంట్రీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆమెకు కూడా ఒక పవర్ ఇచ్చేసి లోపలికి పంపించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇంగ దాన్ని బట్టి పొర్రపాటున పంపిస్తే మాత్రం ఒక చేప పిల్లని సముద్రంలోకి ఒక తిమింగలంలాగా వదిలినట్టు ఉంటదనమాట. మామూలుగా ఉండదు డోసు. అసలు చూడ్డానికి చేపపిల్లలాగే ఉంటది. లోపలికి పోయాక మాత్రం ఆ తిమింగలం రేంజ్‌లో ఉంటదనమాట ఆ అమ్మాయి ఎఫెక్టు. ఇంకిప్పుడు డబుల్ డోస్ అసలైన 2.0 అయితే స్టార్ట్ ఖచ్చితంగా అవుద్ది. ఆ అమ్మాయిని గాని పంపిస్తే ఆ డోస్ వేరుగా ఉంటది. ఆ హైప్ కూడా ప్రెజెంట్ బయటుంది కాబట్టి అసలు ఇంగ మామూలు రేంజ్ ఉండదనమాట. దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాం. నేను వెయిట్ చేస్తున్నా. ఎవరికీ అప్డేట్ అయితే క్లియర్ కట్‌గా ఇంకా రావట్లేదు. అది పెండింగ్‌లో పెట్టినట్టున్నారు. లేకపోతే పెట్టారో లేదో అది కూడా తెలీదు. మొత్తానికైతే ఒక రీ ఎంట్రీ మాత్రం లేకపోతే అది ఖచ్చితంగా సీజన్ 9 అయితే మచ్చలాగా ఉంటుంది. ఎప్పటికి కూడా అది మనం గుర్తుపెట్టుకుంటాము. మర్చిపోయేసి సీజన్ 9లో పలానా కామన్ మ్యాన్ ఒక గోల్‌కి ఇలా జరిగింది. ఇలా అన్‌ఫేర్ జరిగింది. ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చి వాళ్ళు ఏమీ తెలియకుండా అప్పటికప్పుడు వచ్చి నామినేట్ చేస్తే బయటకొచ్చేసింది. చిన్న పల్లెటూరుల్లో పిల్లోళ్ళు ఆడుకునే గేమ్స్ పెట్టి ఎలిమినేట్ అయితే చేయడం జరిగింది ఆ రోజు అనేది ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఒక అమ్మాయి కూడా బయట ఆ అమ్మాయి కూడా చాలా బాధపడటం జరుగుతుంది. ఇప్పుడు ఫెయిర్‌గా ఎలిమినేట్ అయితే ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మనస్సాక్షికే తెలుస్తుందనమాట ఇది. ఓకే. నేను బాగాలేదు. జనాలు మనల్ని ప్రోత్సహించలేదు. జనాల ద్వారా నేను అయ్యాను అని. ఇప్పుడు ఆ అమ్మాయి అది కూడా పోయేటప్పుడు కూడా అదే అనుకునింది. నేను నార్మల్‌గా జనాల ఓట్ల ద్వారా అది తక్కువ పడ్డామని.
కానీ ఆ వీక్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉండడం జరిగిందనమాట ఓటింగ్‌లలో. అది ఆ అమ్మాయికి బయటికి పోయాక తెలిసింది. థర్డ్ ప్లేస్‌లో తెలుస్తుంటది కదా! ఇంక అసల అంటే ఎన్నో ప్లేస్‌లో అని తెలిసింది. అప్పుడు ఇంకా ఎక్కువ బాధపడినట్లయితే మనకు తెలుస్తుందనమాట. ఆ వీడియోలకి ఇప్పుడు ఆ సాడ్ వీడియోలకి అంటే నార్మల్‌గా వీడియో థాంక్స్ వీడియో ఒకటి చేసిందనమాట వచ్చాక. ఆ థాంక్స్ వీడియో కూడా మనం చూసుకున్నట్లయితే ఫేస్‌లో ఒక స్మైలే లేదు. చాలా బాధతో చేసినట్లయితే అనిపించింది మనకి. మొత్తానికైతే అసలు అన్‌ఫెయిర్ మామూలు అన్‌ఫెయిర్ కాదండి. అసలు ఇది మనం అసలు ఆ అమ్మాయే అలా ఉందని మనకే ఇలా ఉందంటే ఇంక అసలు అలాంటిది ఫేస్ చేసి వచ్చి ఇప్పుడు జాబ్ కూడా మానేసేవాడు. ప్రెజెంట్ జాబ్ కూడా లేకుండా మళ్ళీ ఇప్పుడు జాబ్ ట్రిక్స్ చేసుకోవాలి. ఇన్ని ఉంటాయి. ఓన్లీ బిగ్ బాస్‌ని నమ్ముకొని వస్తే అసలు సరే ఫెయిర్‌గా ఎలిమినేట్ చేసుంటే బాగుండేదేమో. ఇలా అన్‌ఫెయిర్ చేశాక అసలు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఏం లేదు. మీరు అనుకుంటున్నారేమో ఫ్యాన్ బేస్ అసలు శ్రీజాకి అంతకుముందు ఎలిమినేట్ అయ్యేంత వరకు ఏమీ లేదన్నమాట అసలు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదసలు. ఒకవేళ ఎలిమినేట్ చేయకపోయినా కూడా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండేటియి. అసలు శ్రీజాకి మామూలుగా అయితే. ఎప్పుడైతే ఈ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందో అప్పటి నుంచే ఫ్యాన్స్ పక్కా ఫ్యానోళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యి, లేదు ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటిదో అరుస్తదంటే అరుస్తదో, గోల పెడద్దో లేకపోతే ఇయన్నీ ఉంటాయి. ఇయన్నీ మాకనవసరం. మాకు కావాల్సిందేంటి అన్‌ఫెయిర్. అది లోపలికి తీసుకొని రండి అంతే. ఆ లోపలికి తీసుకొచ్చాక మళ్ళీ ఇంక నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుద్దా? నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుద్దా? లేకపోతే అసలు గేమ్ బాగా ఆడి కప్పు తీసుకుంటుందా? అయి తర్వాత విషయం సెకండరీ. ఫస్ట్ ఏంటంటే మాకైతే ఆ అమ్మాయిని లోపలికి తీసుకురావాలి. న్యాయంగా జనాలు ఓట్లు ఎవరైతే ఏస్తారో నచ్చి వాళ్ళ ఓట్ల ద్వారానే ఎలిమినేట్ అయ్యేటట్టు అయితే చెయ్యండి అనేంత వరకు జనాలు కూడా అసలు ఏం ఊరుకుండట్లేదు. సంచలనం చేస్తున్నారు. ఇప్పటికి కూడా మనకి ఎలిమినేట్ అయ్యి 10 డేస్ మాక్సిమం ఒక 10 డేస్ అయినా కూడా అది ఇంకా ఇప్పటికి కూడా అసలు కోరుకుంటున్నారు. ఎంత హైప్‌గా ఉందంటే శ్రీజ ఖచ్చితంగా రావాలంటున్నారు. ఎంత ఫైట్ చేస్తున్నారో అర్థమవుతుంది అసలు జనాభా. ఏం పర్లేదండి. నేను కూడా ఇలాగే చూస్తున్నాను. నాకు ఆ రోజు అసలు ఏం నచ్చలేదు. అప్డేట్స్ అయితే చిన్న చిన్న అప్డేట్స్ వస్తున్నాయి. అయి కూడా ఒక 50% ఉంటున్నాయి. ఆహ్, నడుస్తుంది ఇలా. ప్రస్తుతానికైతే కాకపోతే పెండింగ్‌లోనే ఉందని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ నుంచి కూడా ఒక పాస్ అయితే మనకి ఏం రాలేదు కదా! అంటే తెలుస్తది కదా! మామూలుగా ఒకళ్ళు గాని చెప్తారు కదా! అనౌన్స్ చేస్తారు కదా! అలా అనౌన్స్‌మెంట్ కూడా ఏం రాలేదు. మీరిలా కాల్ చేయొద్దు. ఖచ్చితంగా అయితే ఉండదు అని కూడా చెప్పలేదు. ఉంటుందని కూడా చెప్పలేదు. అలా పెట్టున్నారు పెండింగ్‌లలో. వాళ్ళు కూడా టీఆర్‌పీ రేట్లు అయన్నీ చూసుకోవాలి కదా! లక్షల్లో బిజినెస్ కోట్లలో లక్షలు అంటున్నా. కోట్లల్లో ఉంటుంది అంతా. వాళ్ళు కూడా మొత్తం చూసుకొని అసలు ఇప్పుడే 2.0 వచ్చారు. వైల్డ్ కార్డ్స్ అసలు వాళ్ళది ఎలా ఉంది? ఏంటి అసలు ఎలా ఆడుతున్నారు? దీన్ని బట్టి మనకి రెస్పాన్స్ బయట ఎలా నడుస్తుంది? పోయినసారి 'నాగార్జున సార్' సండే ఎపిసోడ్‌కైతే మనదంతా హై రేంజ్‌లో ఉంది. బాగా నడుస్తుంది ప్రస్తుతానికైతే అని చెప్పారు. మరి ఏమో నాకైతే అనిపించలేదు. మరేమో 'నాగార్జున సార్' అయితే చెప్పాడలా. బాగా హై పీక్స్‌లో ఉంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక 2.4 వచ్చాక హై పీక్స్‌లో నడుస్తుందని చెప్పారు మరి. అలా నడిస్తే మాత్రం ఉండకపోవచ్చు. ఆ రేంజ్‌లోగా నడిస్తే పెద్దగా పట్టించుకోకపోవచ్చనమాట. రీ ఎంట్రీ గురించి. పట్టించుకోకపోతే రీమార్క్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రిమార్క్ అనేది ఖచ్చితంగా డాట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా గేమ్స్‌లలో గూడా అసలు మరీ అంతనా అసలు మనం బయట చిన్న చిన్న గేమ్స్ ఆడేటప్పుడే మంచిగా డెసిషన్ తీసుకుంటాం. అలాంటివి అన్ని కెమెరాలు కొన్ని వందల కెమెరాలు పెట్టుకొని ఒక మనుషులు చూస్తుండగా అంత అన్‌ఫెయిర్‌గా జరగడం ఏంటండి బాబు! ఏదో కావాలని చేసినట్టే ఉంది గానీ అస్సలు నచ్చలేదు. కావాలంటే పోతే పోయిందిలే అంటే బిగ్ బాస్ కూడా ఇంకా కెమెరాని రిపీట్ కూడా చేయకుండా దాన్ని చూడకుండా పోతే పోయిందిలే ఏముందిలే అన్నట్టు లైట్ అన్నమాట. లైట్ తీసుకున్నట్టు అనిపించిందనమాట. అందుకే నచ్చలేదు మనకి. అంటే కామన్ గర్ల్స్ అంటే మీరు సెలబ్రిటీస్‌ని ఒకలాగా, కామన్ గర్ల్స్‌ని ఒకలాగా ఇలానా మీరు ట్రీట్ చేసేది అన్నట్లయితే అనిపించింది. చాలా అలాగే అనిపించింది. చూద్దాం అంటే ఈ అప్‌డేట్స్ 50, 50గా ఉంటున్నాయి వచ్చేటియి. ఇంకా మనకి 50 డేస్ పైనుంది. మీరిప్పుడే ఏమి అయిపోలేదు. ఇదేమి 17థ్ డే గాదు. అయ్యా ఒక 70 రోజులు, 50 రోజులు ఏం కాలేదనమాట. 44 రోజుల్లోనే ఉన్నాము. ఇంకా 50 రోజులు పైనుంది. ఇంకా చాలా జరగబోతుంది. ఇప్పుడు ఆఫ్ సీజన్ కూడా కాలేదు. ఆఫ్ సీజన్‌లోనే ఇంత తతంగం జరిగింది. ఇంకా ఆఫ్ సీజన్ పైనుంది కాబట్టి ఇంకా చాలా తతంగం ఉంటది. ఆఫ్ సీజన్ పైనేమన్నా తీసుకొనొస్తారేమో రీ ఎంట్రీని. రీ ఎంట్రీ అంటే ఆఫ్ సీజన్ పైనే కదా ఉండాల్సింది. మీరు తొందరపడి అనవసరంగా ఆ కామెంట్‌లలో వస్తుందా? రాదా? నేను చెప్పేది మొత్తుకొని చెప్పేదేంటంటే, నాకు తెలీదు. ఆడ బిగ్ బాస్ వాళ్ళే అప్‌డేట్ ఇవ్వట్లేదు. కాకపోతే మనం వీటి వల్ల తెలుసుకోవాల్సొస్తుందనమాట. చిన్న చిన్న ఎఫ్ఐఆర్ జనాల ద్వారా ఇయన్నీ జరగలేదు. తొక్కులాడి కొంచెం ఆడ, ఈడ కొంచెం సేకరించిన అప్‌డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరొకరు చెప్తేనే తెలుస్తుంది. ఎవరికన్నా సరే. అందరు సైలెంట్‌గుంటే ఎవరికేం తెలీదనమాట. పెద్ద వ్యూవర్స్ లక్షల్లో ఉండే వాళ్ళు చేయట్లేదు కదా! వీడియోస్. మీరెందుకు చేస్తున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు చేసేటియే చేయాలా ఏంటి మనం?
మనకి ఏది కావాలో బయట జనాలు ఎక్కువగా కోరుకుంటేదే టాపిక్ తీసుకొని చేస్తేనే జనాలకి కొంచెం ఎక్కువ మందికి పోతుంది, చూస్తారు. మనం కూడా తెలుస్తుంది. ఇలా ఫేక్‌గా చెప్పేసి ఏమి ఉండదు. చెప్పాల్సింది కూడా ఏమీ లేదు అసలు. కానీ ఖచ్చితంగా అయితే అలా ఏమి అనుకోవద్దండి. నార్మల్‌గా నేను చెప్పేదంతా జెన్యూన్ అంటే రీ ఎంట్రీ ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది. అప్డేట్స్ కూడా అంతంత మాత్రమే ఉంటున్నాయి ప్రస్తుతానికి. అది క్లియర్ కట్ అప్డేట్ వస్తే మీతో పాటు నేను చాలా ఆనందపడతాననమాట. ఖచ్చితంగా ఇది మాత్రం ఎక్కువ రీచ్ అవ్వాలంటే లైక్ అయితే ఖచ్చితంగా చేయాలి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి పాస్ అవుద్ది. ఎన్ని లైక్స్ కొడితే అంతమందికి ఈ వీడియో అయితే పాస్ అయిద్ది. ఈ ఇన్ఫర్మేషన్ గురించి అంతమందికి తెలుస్తుంది. తెలుసుకుంటారు కూడా. ఇది ఇంకా ఎక్కువ మంది దీని గురించి ఫైట్ చేస్తే ఇలా తెలుసుకొని ఇంత అన్‌ఫెయిర్‌గా జరిగిందా అని కొంతమంది ఇంకా తెలియనోళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అన్‌ఫెయిర్ గురించి బిగ్ బాస్ ఉన్నోళ్ళు వాళ్ళు కూడా. మీరు గాని లైక్ చేశారనుకోండి ఇది ఎక్కువ మందికి పాస్ అవుతుంది. ఆ లైక్స్ కూడా చూస్తారు. ఎక్కువ పాస్ అయినప్పుడు చూసి ఓహో! ఇలా జరిగిందా ఒక అమ్మాయికని ఎక్కువ మంది ఫైట్ చేస్తే ఇంకా మనకి రీ ఎంట్రీ ఛాన్సెస్ అయితే పెరుగుతాయన్నమాట ఖచ్చితంగా. అదనమాట నేను చెప్పాలనుకున్నది. శ్రీజ గురించి బయటికొచ్చాక శ్రీజ పరిస్థితి ప్రెజెంట్ ఆ అమ్మాయి ఎలా ఉంది? ఏంటి? అదంతా దీని గురించి ఒక వీడియో అయితే చేయాలనుకున్నాను. ఇదే అనమాట ఆ వీడియో. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీ ముందుకొచ్చి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ థాంక్ యూ సో మచ్.